హలో ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు సుదర్శన్స్ రివ్యూస్. ఈ వారం థియేటర్స్లోకి రిలీజ్కి వచ్చిన లేటెస్ట్ చిత్రాలలో ఓ యూత్ఫుల్ రొమాంటిక్ సినిమా రోటీ కపడా రొమాన్స్. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం. తమ చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు నలుగురు, రాహుల్, విక్కీ, అలాగే సూర్య, హర్ష ఎప్పుడూ కలిసే ఉంటూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వీరి హ్యాపీ లైఫ్లోకి వచ్చిన నలుగురు అమ్మాయిలు ప్రియా, శ్వేత, అలాగే దివ్య, సోనియా. వీరి మూలాన ఎలా వారి లైఫ్లు టర్న్ అయ్యాయి, వీరందరి ప్రేమ కథల తాలూకా సారాంశం ఏమిటి, చివరికి వీరి కథలు ఎలా ముగిశాయి అనేది తెరపై చూసి తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మన తెలుగు సినిమాల్లో చాలా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ అలాగే ఓ నలుగురు ఫ్రెండ్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన డీసెంట్ చిత్రాలలో దీన్ని కూడా చేర్చవచ్చు. ముఖ్యంగా దర్శకుడు మెయిన్ లీడ్ లో నలుగురు ఫ్రెండ్స్ కథని, వారి పాత్రలని పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దడం బాగుంది. అలాగే ఆ రోల్స్ లో ప్రతి ఒక్కరూ సెట్ అయ్యి వారి పాత్రలకి నలుగురు యువ హీరోలు కూడా న్యాయం చేశారు. వీరి నలుగురిని తెరపై చూస్తున్నప్పుడు డెఫినెట్ గా ఓ బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ కి తమని వారిలో చూసుకుంటున్నట్లు అనిపిస్తుంది. మరి వీరిపై మాత్రం దర్శకుడు ఫ్రెండ్షిప్ అనే బ్యూటిఫుల్ ఎమోషన్ ని బాగా చూపించారు. అలాగే వీరితో పాటు వీరికి జోడీగా నటించిన యువ హీరోయిన్స్ కూడా అందరూ తమ నటన మేరకు చాలా బాగా నటించారు. వీటిలో తాము పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని చెప్పాలి. ఈ మెయిన్ లీడ్స్ అందరూ పెర్ఫార్మెన్స్ పరంగా మంచి ఎమోషన్స్, కామెడీ టైమింగ్, అలాగే సినిమాలో పరిస్థితిని బట్టి పలికించిన హావభావాలు బాగా ఇచ్చారు. ఇంకా సినిమాలో విక్కీ, శ్వేత ట్రాక్ అలాగే సూర్య, దివ్య ట్రాక్లు ఇంప్రెస్ చేస్తాయి. అలాగే సినిమా ఎండింగ్ కూడా వీరిపై బాగుంటుంది. ఇంకా ప్రేమ కథల విషయంలో ఎవరిని నిందించడానికి లేదు, పరిస్థితులు కారణం అని చెప్పే ఎండింగ్ ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఈ సినిమాలో లోటుపాట్లు కూడా చాలా ఉన్నాయి. మెయిన్ లీడ్ లో మొత్తం నలుగురు లవ్ ట్రాక్లు ఉంటే వీటిలో రెండు మాత్రం చాలా వీక్ గా, లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. సోనియా, హర్ష ట్రాక్ ఒకంత ఎబ్బెట్టిగా, లాజిక్ లేకుండా అనిపిస్తాయి. అలాగే రాహుల్, ప్రియా ట్రాక్ అయితే చాలా రెగ్యులర్ గా అమ్మాయి సైడ్ నుంచి వచ్చిన ఒక రొటీన్ ఎమోషనల్ కారణం వంటివి సినిమాలో బాగా బలహీనంగా అనిపిస్తాయి. అలాగే వీరి ట్రాక్లకి ముగింపులు కూడా అంత ఎమోషనల్ గా అనిపించవు. ఇంకా ఒక సీన్ లో అయితే ఇండియా మరియు యుఎస్ లో కూడా ఉదయాన్నే చూపించడం టెక్నికల్ ఎర్రర్ అని చెప్పొచ్చు. అలాగే లిప్ లాక్ సీన్స్, కొన్ని బోల్డ్ డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అలాగే అందరి జోడీలు కూడా తెరపై బాగున్నాయి, కానీ సందీప్ సరోజ్, సోనియా ఠాకూర్ల జోడీ మాత్రం అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు. ఇంకా కొన్ని సీన్స్ కథనం అయితే చాలా రొటీన్ గా, ఊహాజనితంగానే అనిపిస్తాయి. చిన్న సినిమానే అయినా నిర్మాతలు మాత్రం సాలిడ్ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పాలి. పరిస్థితికి తగ్గట్టుగా రిచ్నెస్ సినిమాలో కనిపిస్తుంది. అలాగే సాంకేతిక టీంలో సన్నీ ఎమోల్, హర్షవర్ధన్ రామేశ్వర్, అలాగే ఆర్ఆర్ ధ్రువన్ల స్కోర్, పాటలు బాగానే ఉన్నాయి. అలాగే సంతోష్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది. ఇక దర్శకుడు విక్రమ్ రెడ్డి విషయానికి వస్తే తాను ప్రేమ, స్నేహం అనే రెండు బ్యూటిఫుల్ ఎమోషన్స్ ని తీసుకున్నారు. అయితే వీటిలో ఫ్రెండ్షిప్ ని మాత్రం పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. తన కామెడీ రైటింగ్, పలు డైలాగ్స్, అలాగే నటినటుల నుంచి మంచి నటనను రాబట్టారు. కాకపోతే లవ్ స్టోరీస్ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. కొన్ని ట్రాక్స్ అయితే యూత్ విజిల్ కొట్టేలా డిజైన్ చేస్తే కొన్ని పేలవంగా అనిపిస్తాయి. ఓవరాల్ గా తన దర్శకత్వం సినిమాకి పర్వాలేదనిపిస్తుంది. ఈ రోటీ కపడా రొమాన్స్ ఓ బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే చూసేందుకు డీసెంట్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. మెయిన్ లీడ్ నటినటులంతా మంచి నటనను కనబరిచారు. అలాగే కొన్ని ట్రాక్స్ అయితే యూత్ కి బాగా కనెక్ట్ కావచ్చు. కాకపోతే ఫ్రెండ్షిప్ ని చాలా బాగా ప్రెజెంట్ చేసిన దర్శకుడు లవ్ ట్రాక్ ని కూడా ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. వీటితో ఈ చిత్రం కొంచెం రొటీన్ గానే అనిపించినా పర్వాలేదనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమాకి సుదర్శన్ రివ్యూ ఇస్తున్న రేటింగ్ 2.5/5. I am Sudarshan. I am going to signing off.